మాది మంగాపురం గ్రామం, రామగిరి మండలం, సత్యసాయి జిల్లా. గత 5 సంవత్సరాలుగా నేను అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు స్కూల్ దగ్గరికి వచ్చావంటే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. గొల్ల శ్రీనివాసులు వాళ్ళ భార్య గొల్ల నాగమ్మ నా పైన మరోసారి దాడి చేశారు. ఈ దాడి చేయడానికి కారణం ఇంకొకటి ఉంది. గొల్ల విష్ణు అనే వ్యక్తి నాకు కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, నా మీద హరాస్మెంట్ చేయడం, అసహ్యంగా నాతో మాట్లాడడం నాకు ఒక టార్చర్ లా ఉంది. మాది కావలి. నన్ను 2016-25 ఆగస్టున మన్బార్పాడు గ్రామం చేజర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటి నుంచి నన్ను చమ్మి రవికుమార్ చౌదరి ఫోన్ చేయడము, నన్ను నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. నేను నా భర్త హైదరాబాద్ లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము, అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము, నేను ఎదురు తిరిగి అడిగితే ఏం చేస్తావు, ఎవరికి చెప్తావు అని బెదిరించడము, నా భర్త లేని సమయంలో ఇంటికి రావడము, ఈ విధంగా నన్ను గురి చేస్తున్నాడు. మా ఇంటి చుట్టూ కారు వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము, ఈ విధంగా చేస్తున్నారు. ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము, నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి అసలు ఏముందో చూసి చెక్ చేసి చేయవలసింది, కానీ ప్రీ ప్లాన్డ్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పోలీసుల్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చారు అంటే ఇంకా ఏ రకంగా నాకు దొరుకుతుంది, ఏమైతే లేవు, ఏ రకంగా వీళ్ళని బయటికి తీయాలని సరిగ్గా 2 గంటలండి నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒక 100 క్వశ్చన్స్ వేసి ఉంటారు. అవి ఇవి అని చెప్పి వాడి ఫోను అతని ఫోను తీసుకురమ్మనండి, నా ఫోన్ ఇస్తాను, మధ్య వ్యక్తులు ఎవరెవరితో చాట్ చేశారో వాళ్ళ ఫోన్లు తీసుకురమ్మండి, సైబర్ క్రైమ్ వాళ్ళే చూసుకుంటారు. కానీ పోలీసులు మాత్రం న్యాయంగా చేసుకుంటే న్యాయం జరుగుతుంది సార్. నేనైతే తప్పు చేయలేదు. ఆడి వల్ల బాధపడిన ఆడవాళ్ళు కూడా ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఉన్నారు, వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు, వస్తారు.